ఒక యువకుడు తన కష్టాలు తట్టుకోలేక చనిపోదామనుకుని అడవికి వెళ్తే అక్కడ ఏం జరిగిందో తెలుసా? చాలా ఏళ్లుగా తీవ్రమైన సమస్యలతో బాధపడుతూ సతమతమవుతున్న ఒక యువకుడు చివరికి విసిగి వేసారిపోయి తను చేస్తున్న ఉద్యోగాన్ని, తనని నమ్ముకున్న కుటుంబాన్నే కాక తాను నమ్మిన దైవాన్ని, చివరికి ఆ దైవం ఇచ్చిన జీవితాన్ని కూడా విడిచిపెట్టేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే చివరిగా ఒక్కసారి తనకు ఈ జీవితాన్ని ఇచ్చిన భగవంతుడితో మాట్లాడాలని అడవిలోకి ఏకాంతంగా వెళ్లి, ఓ భగవంతుడా, నాకు ఎన్నో కష్టాలు ఇచ్చావు. ఈ కష్టాలన్నింటినీ అనుభవించడానికి అవసరమైన ఈ శరీరాన్ని విడిచిపెట్టేయాలనుకుంటున్నాను. అయితే ఈ శరీరాన్ని విడిచిపెట్టకుండా ఉండడానికి ఒక్క కారణం చెప్పగలవా అంటూ గట్టిగా అరుస్తాడు. వెంటనే ఆకాశం నుంచి ఒక స్వరం చాలా ప్రేమగా వినిపిస్తుంది. నాయనా, ఒక్కసారి నీ చుట్టూ చూడు. అందంగా ఎదిగిన గడ్డి, వెదురు మొక్కలు కనిపిస్తున్నాయా అని అడుగుతాడు. అవును, కనిపిస్తున్నాయి అంటూ ఆ యువకుడు చాలా కోపంగా చెప్తాడు. అప్పుడా భగవంతుడు, నేను గడ్డి విత్తనాలు, ఎదురు విత్తనాలు నాటినప్పుడు అవి మొలకెత్తడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. గాలి, నీరు, సూర్యరశ్మి ఇలా అవసరమైనవన్నీ అందించాను. భూమిపైన పచ్చని తివాచీ పరిచినట్లుగా గడ్డి వెంటనే మొలకెత్తింది. కానీ వెదురు విత్తనాలు మొలకెత్తనే లేదు. కానీ నేను వెదురుని విస్మరించలేదు, విడిచిపెట్టనూ లేదు. ఒక సంవత్సరం గడిచింది. గడ్డి మరింత ఎత్తుగా ఒత్తుగా పెరిగింది. కానీ వెదురు చిన్న మొలక కూడా మొలకెత్తలేదు. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఇలా గడుస్తూనే ఉన్నాయి. కానీ వెదురు మొలకెత్తలేదు. కానీ నేను అప్పటికి వెదురుని విస్మరించలేదు. ఆఖరికి 5 సంవత్సరాలకి గడ్డి కన్నా చాలా చిన్నదిగా వెదురు చిన్న మొలక భూమిపైన మొలకెత్తింది. కానీ ఒక్క 6 నెలల్లో ఎంతో అందంగా, బలంగా వెదురు 100 అడుగులు ఎత్తు ఎదిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో తన వేళ్లను భూమి లోపల పెంచుకుంటూ బలపరుచుకుంది. పైకి ఎదిగిన వెదురును నిలబెట్టగల బలాన్ని ముందు వేళ్లు సంపాదించాయి. ఆ బలం భూమిలో ఉన్న వేళ్లకు లేకపోతే ఎదురు నిలబడలేదు. నా సృష్టిలో ఏ జీవికి కూడా అది ఎదుర్కోలేని సమస్యను నేను ఎప్పుడూ ఇవ్వను. ఎన్నాళ్ళు నువ్వు పడుతున్న కష్టాలన్నీ, ఎదుర్కొంటున్న సమస్యలన్నీ నీ వేళ్లను, అంటే నీ మానసిక స్థైర్యాన్ని బలపరుస్తూ వచ్చాయి. నిన్ను నువ్వు ఎప్పుడు ఇతరులతో పోల్చుకోకు. గడ్డి, వెదురు రెండూ కూడా అడవిని అందంగా మలిచినప్పటికీ గడ్డి లక్ష్యం, ఎదురు లక్ష్యం వేరువేరు. నీ సమయం వచ్చినప్పుడు నువ్వు కూడా తప్పకుండా ఎదుగుతావు అని భగవంతుడు చెప్పగానే అప్పుడా యువకుడు, దేవుడా, మరి నేను ఎంత ఎదుగుతాను? నువ్వు చెప్పిన వెదురు ఎంత ఎత్తు ఎదిగింది అని అడుగుతాడు. అది విన్న భగవంతుడు, వెదురు ఎంత ఎదగగలదో అంత ఎదిగింది. నువ్వు ఎంత ఎదగాలని నేను అనుకుంటానో అంత ఎదుగుతావు అని చెప్పి భగవంతుడు మాయమైపోతాడు. నువ్వు నమ్మిన నీ దైవం ఎన్నటికీ నిన్ను విస్మరించదు, విడిచిపెట్టదు. మనం కూడా మన విశ్వాసాన్ని, ప్రయత్నాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. నీ సమస్య ఎంత పెద్దదో దైవానికి ఎప్పుడూ చెప్పకు. నీ దైవం ఎంత గొప్పవాడో ఆ సమస్యకు చెప్పు చాలు. నీ సమస్యలన్నీ అవే పరిష్కరించబడతాయి. మరి మీరేమంటారు? మీరు నమ్మే మీ దైవం ఎంత గొప్పవాడో కామెంట్స్ లో తెలియజేయండి.